అప్పు తీసుకుని అక్కడ బిల్డింగ్ కట్టి ఆ అద్దెలతో దానికి కట్టేశారు అప్పు. సేమ్ టైం ఇప్పుడు అది ఆదాయం కదా, ఇవాళ కార్పొరేషన్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లకి కాలువలకి ఇవన్నీ పన్నులతో సరిపోతుందా? పబ్లిక్ నుంచి వచ్చే ఆస్తి పన్నుతో వీటితో చాలదు కదా. ఇవాళ డబ్బులు మిగులుతున్నాయి, వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టగలుగుతున్నారంటే ఎట్లాగా? అలాగే మా బెజవాడ అయినా, గుంటూరు అయినా, రాజమండ్రి అయినా, ఎక్కడైనా సరే కార్పొరేషన్లకు ఆదాయం అదే. అదే పని ఇక్కడ నువ్వెందుకు చేసుకోవు? ఇవాళ విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే, మీ దగ్గర 1 ఎకరం ల్యాండ్ ఉంది. ఇప్పుడు వైజాగ్లో నాకు తెలిసిన ఒక ఆయనకి 3 ఎకరాల ల్యాండ్ ఉంది. నేను పనిచేసిన టైంలోనే చూశాను. 3 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఆయన ఏది అప్పట్లో ఉడా దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఏది చిన్న పత్రికల వాళ్ళకి అమ్మారు అప్పుడు తక్కువ రేటుకి, మినిమం రేట్. దానికి గాను ఆయన ఏం చేశారు, డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు 50% ఫ్లాట్లు ఈయనకి ఇచ్చేటట్టు, 50% ఫ్లాట్లు. అంటే వాళ్ళు ఒక 5 అపార్ట్మెంట్లు కట్టుకుంటారు, 5-20 100 అనుకోండి, 100లో 50 ఈయనకి ఇచ్చేస్తారు. లేదా కొంతమంది 40 ఇస్తారు, కొంతమంది 30 ఇస్తారు. అంటే 100కి 30 ఇది రేషియో. ఏది బాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి వాటిలో అయితే కనుక 50% అడుగుతారు. అదే అవతల ఉన్నటువంటి ఏ నానక్రామ్ గూడాను అట్లాంటి ఏరియా